ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. రహస్య రాకడలో సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. తరువాత 7 ఏండ్లు భూమి మీద అంత్యక్రీస్తు పాలన మిగిలిన వారికి ఉంటుంది. తరువాత భూమి మీద యేసు ప్రభు వారి 1000 ఏండ్ల పాలన ఉంటుంది. ఆ తర్వాత నిత్యత్వాలు వస్తాయి. అంత్యక్రీస్తు 7 ఏండ్ల పాలనలో దేవుని 3 రకాలైన తీర్పులు ఉంటాయి. మొదటి 3.5 సంవత్సరములలో 7 ముద్రల 7 బోరల తీర్పులు వస్తాయి. చివరి 3.5 సంవత్సరాలలో 7 పాత్రల తీర్పులు వస్తాయి. ప్రకటన 16:1లో పరలోకములో నుండి 7 పాత్రలను పట్టుకున్న 7 దూతలతో ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుమని పరలోక ఆలయము నుండి గొప్ప స్వరము రాగానే పాత్రల కుమ్మరింపు ప్రారంభమవుతుంది. ఇప్పుడు ప్రకటన 16:2వ వచనాన్ని ధ్యానిద్దాం. 1. ఈ వచనములో మొదటి దూత దేవుని కోపంతో నిండిన మొదటి పాత్రను భూమిపై కుమ్మరిస్తుంది. ఈ కుమ్మరింపుతో దేవుని 7 పాత్రల తీర్పులు ప్రారంభమైనట్లుగా గమనించాలి. 2. ఈ మొదటి పాత్ర తీర్పు భూమి మీదనే కానీ భూమి మీద ఉన్న మానవులందరి మీద కాదని గమనించాలి. 3. ఈ పాత్ర కుమ్మరింపు ఫలితంగా భూమి మీద ఉన్న మానవులలో కొందరికే బాధకరమైన చెడ్డ పుండు పుడుతుంది. వారెవరనగా క్రూర మృగమైన అంత్యక్రీస్తు ముద్ర 666 కలిగిన వారు మరియు క్రూర మృగము ప్రతిమకు నమస్కరించువారు. 4. అంటే ఈ తీర్పు క్రూర మృగము విగ్రహమునకు ఆరాధించే వారికని గుర్తించగలరు. 5. ఈ తీర్పు వల్ల చెడ్డ పుండ్లు పుట్టి బాధను అనుభవించేవారు అంత్యక్రీస్తును లేదా క్రీస్తు విరోధిని ఆరాధిస్తూ అతని ముద్ర వేయించుకున్న వారు మాత్రమే. ఈ సమయంలో భూమి మీద ఉన్న పరిస్థితిని గమనిస్తే అంత్యక్రీస్తు ముద్ర వేయించుకొనక అతనిని ఆరాధించని వారు అంత్యక్రీస్తు ద్వారా శ్రమల పాలవుతూ ఉండగా వేయించుకున్న వారు దేవుని ఉగ్రతా తీర్పులకు గురై బాధ నొందుటను చూస్తాం. మరో విధంగా మానవులందరూ శ్రమల పాలవుతారు. తర్వాత వచనాలు తర్వాత వీడియోల్లో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.